ఈయన చూశారు కదా, ఈ మహానుభావుడి పర్యటన రోజునే, ఆ పర్యటన జరుగుతున్న రోజుల్లోనే ఏప్రిల్ 22 పహల్గామ్ మ్యాసకేర్, జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. దురదృష్టకరం. అంటే ఆయన వచ్చాడు కాబట్టి ఇలా సంఘటన జరిగిందని కాదు, కానీ జనరల్గా ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న అమెరికన్ నుంచి వచ్చే విఐపీలు ఎవరన్నా వస్తే అలాంటి సందర్భాల్లో ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబట్టడం మనకి ఇంతకుముందు చూసాం. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు జరిగింది, తర్వాత ఈయన వచ్చినప్పుడు. ఈయనతోటి సరే మే 9న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి మోడీ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మొదట ఏమన్నా అడిగినా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం మేము జోక్యం చేసుకోండి. తీరా ట్రంప్ ఈ ప్రపంచ బ్రోకరేజ్కి ఒప్పుకున్న తర్వాత, అంటే ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒత్తిడి, ఎలాంటి ప్రచారం జరిగింది పాకిస్తాన్ మీడియాలో. CNN న్యూస్ ఛానల్లో అయితే వాళ్ళ పొలిటికల్ ఎడిటరు ఏకంగా స్క్రీన్ మీదకి వచ్చేసి పాకిస్తాన్ బెదిరించేసరికి భారత్ భయపడిపోయి ట్రంప్ చేత ఈ సీజ్ ఫైర్ చెప్పించిందని చెప్పాడు. ఎంత ఇల్లాజికల్ అండ్ ఇర్రేషనల్ ఎనాలిసిస్ అండి అది. పాకిస్తాన్ మీద ఫలానా ఆయనకి ఏమైనా ప్రేమ ఉంటే అక్కడ ఇస్లామాబాద్ వెళ్ళటము, కరాచీ వెళ్ళటము, అక్కడ ఏమైనా బేకరీలో ఉంటే ఆ బేకరీలో 2-3 కేకులు తిని రావటం ఏదో చేయాలి. భారతదేశం పాకిస్తాన్కి భయపడటం ఏంటి? ఉగ్రవాదానికే భయపడలేదు. పాకిస్తాన్ ఒక దేశం కాదు, అది కేవలం ఉగ్రవాదుల్ని తయారు చేసే, ఉత్పత్తి చేసే ఒక కర్మాగారం, రోగ్ స్టేట్. అండ్ దే దెమ్సెల్వ్స్ హ్యావ్ బీన్ అడ్మిటింగ్ ఫ్రమ్ టైమ్ అండ్ అగైన్. అది టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మినిస్టర్లు ఎవరిని కదిలించండి, వాళ్ళు అదే చెప్తారు. 30 ఏళ్ళుగా మేము దరిద్రంలో, ఈ అరాచకంలో భాగస్వాములమే అని చెప్పేసి వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్తాడు వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో, మేము మా సెకండ్ లైన్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి మదరసాల్లో ఉన్న పిల్లల్ని రెడీ చేసుకున్నాం. ఇవన్నీ జేడీ వ్యాన్స్ గారు, ఇవన్నీ మీకు తెలుసు, తెలియవని కాదు. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, పూజ్యులు, పెద్దలు, అంటే వయసులో పెద్ద కాకపోవచ్చు మోడీ గారితో, హోదాలో పెద్దవారు, చాలా పెద్ద దేశం నుంచి వచ్చారు, అందులోనూ సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్. అండ్ మీరేమో వచ్చి తీరా మా తెలుగుంటికి అల్లుడు అవుతారు వరుసకి. మా తెలుగింటి ఆడపడుచుని మీరు చేసుకున్నారు కాబట్టి మరి తెలుగు ప్రజలకు అల్లుడు అవుతారు మీరు. మరి ఇంత అభిమానం మీ మీద చూపిస్తున్నప్పుడు మీరు మోడీ గారితో మాట్లాడేది ఏంటండి? ఆయన ఇది లేదా మాట్లాడటం ఏంటో, ఎలా మాట్లాడాలో. ఒక స్ట్రాటజిక్ టైమ్స్ ఇవి. వాస్తవంగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు. సో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీతో ఏమన్నారు అంటే, అకార్డింగ్ టు PTI, మోడీ టోల్డ్ వ్యాన్స్ ఆన్ థర్స్డే, అంటే May 9, దట్ ఇండియన్స్ రెస్పాన్స్ టు ఎనీ పాకిస్తానీ యాక్షన్స్ విల్ బి మోర్ ఫోర్స్ఫుల్, స్ట్రాంగర్, డివాస్టేటింగ్. ఇంకా చాలా బలంగా, ఇంకా దృఢంగా, అంటే కొన్ని వేల ఉత్పాతాలు ఒక్కసారిగా మీదొచ్చి పెడితే ఎలా ఉంటుందో అంతటి ఫోర్స్ఫుల్గా ఉంటుంది. It has been reported in the Western press that Vance reached out to Modi after receiving some alarming intelligence and asked him to exercise restraint. వాళ్ళకి ఏదో ఇంటెలిజెన్స్ వచ్చిందట, అందుకని అయ్యా మీరు కొంచెం సంయమనం పాటించండి అని చెప్పడానికి వారు వచ్చారట. ఆయనకి తెలియదు ఆ సంయమనం ఎలా పాటించాలో. ఇవాళ నిన్నగాక మొన్న పుట్టినవాడు ఆయన ఏమన్నా? ఒక రాష్ట్రానికి 3 దఫాలు ముఖ్యమంత్రి, ఇప్పుడు 3 దఫాలు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకి తెలీదా? మీరు వచ్చి చెప్పాలా? అసలు మీరు ఏ హోదాలో వచ్చి మాకు చెబుతారు? ఇదే కదా అర్నబ్ గోస్వామి కూడా అడిగింది. అర్జెంటుగా అసలు సీజ్ ఫైర్ అనగానే ఉన్నపళంగా ఆ కోటు గీటు అన్నీ వదిలేసి వచ్చి టీషర్ట్తో వచ్చి కూర్చొని ఇన్ వాట్ కెపాసిటీ ట్రంప్ అనౌన్స్ దాట్ అని చెప్పి నిలదీశాడు కదా. నిలదీశాడు. సగటు భారతీయుడు అండి. అక్కడ మీరు అర్నబ్ గోస్వామి టీవీలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్, పెద్ద జర్నలిస్ట్గా చూడమాకండి. సగటు భారతీయుడు ఎలా రెస్పాండ్ అవుతాడో అర్నబ్ గోస్వామి అలాగే రెస్పాండ్ అయ్యాడు. అదే విషయం ఆయనకి చెబుతున్నాడు. ఏంటి అర్నబ్ గోస్వామి ఎందుకు అట్లా మాట్లాడంటే, అర్నబ్ గోస్వామి అలాగే మాట్లాడతాడని చెప్పి. అర్నబ్ గోస్వామి కాదు, జాతీయ భావన ఉన్న ఏ పౌరుడైనా అలాగే మాట్లాడతాడు. జేడీ వ్యాన్స్ మీకు అర్థం కాకపోవచ్చు కాక, మీరు మీ మైండ్ సెట్కి ఎంతసేపు బానిసలుగా ఇతర దేశాల వాళ్ళని చూసే మీ భావజాలానికి చెక్ పెట్టే రోజు కూడా దగ్గరలో వస్తుంది. ఎల్లకాలం మీ వ్యవహారాలు నడవు. మీరు వచ్చి నరేంద్ర మోడీ గారికి అయ్యా ఏంటి మీరు ఇలా ఉండాలని మీరు గైడ్లైన్స్ ఇస్తారా? అంత తేలిగ్గా తీసుకోమాకండి భారతదేశాన్ని. అదే మోడీ ఆయనకి చెప్పింది. ది సోర్స్ సెడ్ దట్ మోడీ లిసన్ టు వ్యాన్స్ కన్సర్న్ బట్ టోల్డ్ హిమ్ దట్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వుడ్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇండియా వుడ్ రెస్పాండ్ టు పాకిస్తానీస్ యాక్షన్ కమ్ వాట్ మే. దీని అబ్బాయి ఏది జరిగితే అది జరిగింది, మేము రెడీగా ఉన్నాం రియాక్షన్ కోసం. అందువల్ల మీరు అనవసరంగా పెద్దరికం మీదేసుకొని
ఊళ్ళో దొరికే కండువాలని భుజాన్ని వేసుకుని పెదరాయుడు గెటప్లో ఇక్కడ వచ్చి మాకు శుద్ధులు చెప్పమాకయ్యా జేడీ వ్యాన్స్ అని చెప్పేసి మోదీ చాలా సున్నితంగా గట్టిగా చెప్పారు. అదేంటండి సున్నితంగా గట్టిగా ఎట్లా చెప్పొచ్చని ఎవరికైనా డౌట్ రావచ్చు. సున్నితంగా చెప్పేప్పుడు కూడా చిరుమందహాసంతో గట్టిగా మన నిర్ణయాన్ని దృఢంగా చెప్పడాన్ని ఈ రకంగా మనం చూడొచ్చు. అండ్ ఇంకోటి ఇంకా ఆయన ఏమన్నారు, ఆ సోర్సెస్ ఏమంటున్నాయి, ఇఫ్ ద పాకిస్తానీస్ డూ ఎనీథింగ్ ప్లీజ్ బీ అష్యూర్డ్ దట్ దే విల్ గెట్ అ రెస్పాన్స్ మోర్ ఫోర్స్ఫుల్, స్ట్రాంగర్, మోర్ డివాస్టేటింగ్ దాన్ ఎనీథింగ్ దే డూ. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ది సోర్సెస్ కోటెడ్ మోడీ యాజ్ సేయింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాన్స్కి ఇది చెప్పినట్టుగా, ఇలా చెప్పినట్టుగా, పాకిస్తాన్ వాళ్ళకి చెప్పండి, మా దగ్గరకు వచ్చి మేము ఇచ్చే టీ కాఫీలు తాగి మాకు శుద్ధులు చెప్పి వెళ్ళమాకండి, వాడికి చెప్పండి అవతల. ఒక దేశం పాడు ఏం లేదు, ఉగ్రవాద శిబిరాలు, పొద్దున్నే బాంబులు తయారు చేయించడం నేర్పిస్తారు, స్కూళ్ళలో హిందూ ధర్మం మీద హిందువుల మీద గేలి చేస్తూ అసభ్యకరమైన పాఠాలని మీరు పాఠ్యపుస్తకాల్లో చేరుస్తూ వాళ్ళ మెదడులో విషం నింపుతున్న పాకిస్తానీ ఉగ్రమూకలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కాపాడుతున్న మసూద్ అజహర్కి చెప్పండి, వాళ్ళు కాపాడుతున్న హఫీజ్ సయీద్కి చెప్పండి. అండ్ వీళ్ళిద్దరినీ కాపాడుతున్న ఒక టెర్రరిస్ట్ కొడుకు, ఆ దేశపు దరిద్రం, ఆ రోగ్ నేషన్ దరిద్రం, ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్కి చెప్పండి. ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఆయన ఎత్తికెక్కి డ్యాన్స్ కడుతున్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సయ్యద్ అసీం మాలిక్కి చెప్పండి. అలాగే వీళ్ళిద్దరూ కాకుండా మునీర్కి చెక్కు పెట్టడం కోసం మాలిక్తో చేతులు కలిపిన వాళ్ళ సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ బుఖారీకి చెప్పండి. వాళ్ళందరినీ పిలిపించండి. వచ్చి మోకాళ్ళ మీద లాకప్పుల బయట మోకాళ్ళ మీద పోలీసులు దొంగల్ని కూర్చోబెడతారే, అలా కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్పండి. అందులో ఒక ఆయన మోకాళ్ళ మీద కూర్చోలేడు, ఆయన ఒక్కడిని కాస్త కుర్చీలో కూర్చోబెట్టండి. షహబాజ్ షరీఫ్, ఆయన వయసు రీత్యా, ఆయనకి ఆర్మీ వాళ్ళు అంటగట్టిన హెమరాయిడ్స్ అనే రోగం దృష్ట్యా ఆయన అలా మోకాళ్ళ మీద కూర్చోలేడు కాబట్టి ఆయనకు కుషన్ చైర్ ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టి చెప్పండి. ఇంకా చెప్పండి, ఎంతమందికి చెప్తారు, వాళ్ళందరికీ పిలిచి చెప్పండి. మా మోడీకి కాదు, మా మోడీ అంటే ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, మా ప్రధానికి కాదు మీరు చెప్పాల్సింది, జేడీ వ్యాన్స్. ఇది నెటిజన్స్ అంటున్న మాట అండి. ఇది వాళ్ళ మాటలను యాజ్ ఇట్ ఈస్గా నేను రిఫ్లెక్ట్ చేస్తున్నా. కోట్లాది మంది భారతీయుల మనోభావాలు ఫిల్టర్ అయ్యి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకి యాజ్ ఇట్ ఈస్గా దానికి అనువాదం, స్వేచ్ఛానువాదం నేను చెప్తున్నది. ఇండియా అండ్ పాకిస్తాన్ కెనాట్ బి ఈక్వేటెడ్. దట్స్ వాట్ మోదీ గారు చెప్పింది కూడా అదే. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్ సచ్ యాజ్ ద USA, Saudi Arabia work to ease tensions between India and Pakistan, India has maintained that it was the military hammering that brought Pakistan to the negotiating table. మన మిలిటరీ ప్రావెస్నెస్ చూసిన తర్వాతే వాడు మూసుకొని వచ్చాడు సీజ్ ఫైర్ కోసం. మళ్ళీ ప్రచారం ఏంటి, వెస్ట్రన్ మీడియా ద్వారా, పెయిడ్ మీడియా ద్వారా, సిగ్గులేని కొందరు మరి బలిసిన మీడియా, అక్కడ బలిసిన అంటే ఇన్ ది సెన్స్ బాగా బలిసిన మీడియా, అక్కడ సిగ్గులేని మీడియా వాళ్ళు చెప్పింది ఏంటి, పాకిస్తాన్కి భయపడి ఇండియా ట్రంప్ గారిని అప్రోచ్ అయ్యింట, ట్రంప్ సీజ్ ఫైర్ ఒప్పించాటిద్దండి. వినేవాడు వెంగళప్ప అయితే చెప్పేవాడు ట్రంప్ అనమాట. మీరు ఎన్నైనా చెప్పండి, మా స్టాండ్ ఇది, చాలా ఫామ్గా ఆయన చెప్పారు. ది క్లియర్ మెసేజ్ దట్ వీ గేవ్ టు అవర్ ఇంటర్లోక్యూటర్స్ ఈజ్ దట్ వీ కెనాట్ ఈక్వేట్ ద విక్టిమ్ అండ్ ద పర్పెట్రేటర్. This even handedness is not going to be tolerated anymore. ప్రధానమంత్రి ఈ విషయం స్పష్టంగా చెప్పాడు. ఒక బాధితుడు, ఒక గాయపడ్డవాడును కుట్రదారుడికి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసి ఆభాసు పాలు కాకండి, జనం మొహం పగిలేలా కొడతారు అని చాలా మర్యాదగా చెప్పారు మోడీ గారు. The source further said that Operation Sindhur was India's way of telling terrorist group that no place is safe and that India is capable of going deep into Pakistan proper and hit them. చాలా స్పష్టం. ఆపరేషన్ సింధూర్ మీకు ఒక టైటిల్ లాగా కనిపించవచ్చు. మిస్టర్ వ్యాన్స్ ఆయన చెప్పేది అదే, ఇలా వేలు చూపించి చెప్పేది అదే. మీకు ఒక జస్ట్ ఒక ఎక్సర్సైజ్ లాగా కనిపించవచ్చు, కానీ ఎక్సర్సైజ్ కాదు. టెర్రరిజాన్ని డీప్ రూట్స్లోకి వెళ్ళి వేళ్లతో సహా తొలగించే కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ ద్వారా మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం. అర్థమైందా వ్యాన్స్ గారు? అసలు మళ్ళీ మీ దేశానికి వెళ్ళి, మీ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి కాఫీయో టీయో తాగి ఆలోచించకుండా పడుకోండి.